ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు. 29వ తారీఖు 6వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొనివాడను నేనే. హల్లెలూయా. చాలామంది చిన్నపిల్లలప్పుడు తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటారు. కొంచెం యవ్వన ప్రాయం వచ్చాక వివాహం అయిన తర్వాత భర్త వాళ్ళ యొక్క సంరక్షణలో ఉంటారు. ఈ ముదిమి అనే సమయము తల్లిదండ్రులు వీళ్ళతో ఉండరు. తాను ఎవరినైతే వివాహం చేసుకున్నారో లేదా ఎవరైతే నేను నీకు జీవితకాలం తోడై ఉంటారో అని వాగ్దానం చేస్తారో నిబంధన చేస్తారో వాళ్ళు తోడై ఉండరు. కడుపును పుట్టిన పిల్లలు కూడా వారి యొక్క జీవన వ్యాపారాల వల్ల జీవితాల వల్ల వాళ్ళు వేరుగా ఉంటారు. ఈ ముదిమి అన్నది ప్రతి ఒక్కరిని ఒంటరిని చేసేసేది. ఒంటరిగా ఉండిపోతాము. ఒంటరితనం, వృద్ధాప్యతనం, ముదిమితనం మూడు ఒక్కటే. ఎవరు లేరన్న మాటలు వీళ్ళల్లోనే ఆలకిస్తాం. ఒకవేళ నువ్వు యవ్వన ప్రాయంలో ఉండొచ్చు, ఎవరూ లేకుండా ఉన్నావంటే అది నీ యొక్క ముదిమితనమే. కానీ ఎవ్వరూ లేని సమయంలో, ఎవరు తోడు లేని సమయంలో నీ బలము తగ్గిపోయి నీలో ఉన్న శరీరము కృంగిపోయి నిలువుగా నిలవాల్సిన నీవు వంగిపోయి నడుస్తూ నీలో ఆరోగ్యము క్షీణిస్తూ ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా ఎత్తుకునేవాడు దేవుడే. చాలామంది వాళ్ళకి అంత చేశాను, వీళ్ళకి ఎంత చేశాను, వాళ్ళకి అంత పెట్టాను, వీళ్ళకి ఎంత ఇవి చెప్పుకుంటూ ఉంటారు. వేస్ట్. నువ్వు చెయ్యడమే తప్పు, నువ్వు చెయ్యడమే తప్పు. నిన్నెవరు చెయ్యమన్నారు? దురభిమానము అనే పాపం అంటే ఇదే. మొహమాటాలకి పోయా లేదా గొప్ప చేస్తే మాటలకి గొప్ప అయిపోయి వాళ్ళు అలాగా అబ్బో నీ చెయ్యి అంత పెద్దది, నీ చేత్తో చెయ్యి, నువ్వు వెయ్యి అంటుంటారు చాలామంది. అలాగే వెళ్ళిపోతూ ఉంటుంటారు. కానీ తగిన కాలం వచ్చేటప్పటికి ఎవరు కూడా కనీసం తొంగి చూడరు. ఫోన్ చేసి నువ్వు ఎలా ఉన్నావు అని కూడా అడగడానికి కూడా వాళ్ళకి ఒళ్ళు చాలా బరువుగా ఉంటుంది. నానా నీ జీవితం నీకు జ్ఞానం ఉన్నప్పుడే చక్కదిద్దుగా ఎవరు నిన్ను చూస్తారు, ఎవరు నీతో పాటు ఉంటారు, ఎవరు నీకు సహాయం చేస్తారంటే దేవుడే. మనుషుల గురించి దేవుని విడిచిపెట్టకు, దేవుని గట్టిగా పట్టుకో. మనుషులు సహాయం చేస్తారు, చెయ్యబోతారు. మనుషులు ఉంటానంటారు, ఉండరు. మనుషులతో సహవాసం కాకుండా దేవునితో సహవాసం చేయడం నేర్చుకో. ఎందుకంటే నీకు ముదిమి వచ్చిన ఆయన నిన్నెత్తుకునే దేవుడు, నమ్మదగిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.